నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నడిగడ్డ అగ్రహారంలో ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. జగన్ 5 ఏళ్లలో ఒక్క మద్యం దందాలోనే 1,00,000 కోట్లు సంపాదించాడని ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. మద్యం ద్వారా సంపాదించిన డబ్బును తాడేపల్లి ప్యాలెస్ కు తరలించారని అన్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యతిరేకంగా ఎవరు పోటీ చేయకూడదా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ప్రచార వాహనాలు, ఇల్లు ధ్వంసం చేసి దాడి చేశారన్నారు. రామచంద్ర యాదవ్ చావు బతుకుల మధ్య ఉన్నారని ఆనమన్నారు. రాయలసీమలో నెల్లూరులో ఉన్న 60 నియోజకవర్గాల పెత్తనం ఈ రామచంద్రారెడ్డి చూస్తున్నాడు. అంటే అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎదుర్కొనేటువంటి అవకాశం ఆయనకి ఇచ్చాడు. ఇవాళ ఆయన నియోజకవర్గంలో ఈ రామచంద్ర యాదవ్ ప్రచారం చేస్తున్నాడని ప్రచారాలు తగలబెట్టారు. ఇంట్లోకి దూరి ఇల్లంతా తగలబెట్టారు. కానీ ఆయనకి ఏదో ఇంకా భూమి మీద నూకలుండి ఆయన్ని తీసుకొచ్చి వాళ్ళందరూ కాపాడుకుని తీసుకుపోయి దూరంగా తీసుకుపోయి ఆయనకి జాగ్రత్త విపరీతంగా కొట్టారు. చావు బతుకుల్లో ఉన్నాడు ఇవాళ రామచంద్ర యాదవ్.